ఇలా బస్తీబాద్ ప్రెస్ క్లబ్లో గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి రాష్ట్ర ప్రెసిడెంట్ అయినట్టు అంబలనారాయణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మరి బబ్బూరు భిక్షపతి గౌడ్, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్, వేములయ్య గౌడ్, మరి ముదుగం రామ్మోహన్ గౌడ్, కొండల గౌడ్ తదితరులు అందరూ ముఖ్యులు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. మరి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అందరు తదితరులు మాట్లాడిన సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఓయూలో ఏర్పడినటువంటి ఈ యొక్క గౌడ ఐక్య సాధన సమితి గురించి కూడా వారు చర్చించడం జరిగింది. సో అంబలనారాయణ గౌడ్ మాట్లాడుతూ మనలో ముఖ్యులు మరి ఈరోజు ఓడిపోవడం చాలా నిరాశనే పరిచిందని కూడా తెలియజేశారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్, క్యాలెండర్ ఏర్పాటు చేశారు. మొత్తం నుంచి చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఏర్పడినటువంటి మీ యొక్క సాధన సమితి ఇంకా ఏమేమి సాధించే అవకాశం? అంటే గౌడ ఐక్య సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు గౌడ్ల ఐక్యత కూడా ముఖ్యమని చెప్పి దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి ఈ ఉద్యమాన్ని మా పెద్దలు బబ్బూరు భిక్షపతన్న, పులి శివకుమారు, పున్నం నారాయణన్న, అదేవిధంగా పంజాల నరసింహగౌడు, ఇట్లా మన అనేక మంది ముఖ్యులతోటి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ గత 15 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాల ద్వారా అనేక విజయాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా కళ్ళు దుకాణాల సాధన సమితి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి మొదటి విజయాన్ని కళ్ళు దుకాణాల నిషేధాన్ని తొలగించి మళ్ళీ కళ్ళు తెరిపించే ఒక జీవను గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత కాలంలో చెట్టు పన్ను రద్దు కానీ, 10 సంవత్సరాల లైసెన్సు కానివ్వండి, అదేవిధంగా నీరా చట్టం కానివ్వండి, ప్రతి గీత కార్మికునికి 2000 రూపాయల పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి ఏర్పాటు చేయడం కానివ్వండి, దాంతోపాటు పాపన్న గుట్టలను పరిరక్షించడం కానివ్వండి, అదేవిధంగా మనకు కిలాషాపురం కోట గోడ కూలిపోతే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కానివ్వండి, ఈ విధంగా మనకు మొన్ననే మనం చూసాం ఈ హైదరాబాదు నగరంలో 5 ఎకరాలతోటి మన కూకపేటలో గౌడ భవనం నిర్మాణం కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విజయాలు మనం సాధించడం జరిగింది. దీంతో పాటు ఇంకా మనం చాలా విజయాలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో పెట్టింది. మరి అది సాధించుకోవాల్సిన అవసరం. దానికోసం మా సంఘంగా ఒక ఉద్యమం వాళ్ళు గడువులోపు పెట్టకపోతే ఉద్యమ రూపం కూడా మేము ముందుకు పోతాం. అదేవిధంగా గత ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడతామని చెప్పి నిధులు, అదేవిధంగా జీవో విడుదల చేశారు, స్థల సేకరణ కూడా చేశారు. కాబట్టి ఈ 100 రోజులలో పాపన్న విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా అనేక విజయాలు సాధించిన మా సంఘం ఇక ముందు కూడా ఈ గౌడ సమాజం ఉన్నతి కోసం, వీళ్ళ సంక్షేమం కోసం మేము శక్తి మేరకు మా సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మేము గత కొన్ని సంవత్సరాలుగా నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి ఈ గౌడ్ల యొక్క సాంస్కృతిక వైభవాన్ని, ఈ సాంస్కృతిక పునర్నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ గౌడ క్యాలెండర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మన గౌడులలో అంటే ధర్మభిక్షం లాంటి ప్రముఖులను, అదేవిధంగా దేశిన్ చిన్నమలయ్య లాంటి వాళ్ళను, ఇట్లా పోతే బైరు మల్లయ్య లాంటి వాళ్ళను, అంబాల మల్లగౌడ్ లాంటి వాళ్ళను, వారితో పాటు కామరాజు నాడారు ఇలాంటి వాళ్ళను, నారాయణ గురు లాంటి వాళ్ళను ప్రతి సంవత్సరం గౌడ్ క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్గా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని పెట్టి మరి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కూడా ఈ గౌడ సమాజానికి, బహుజన సమాజానికి తెలియజేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఇక భవిష్యత్తులో కూడా ఈ సంఘం విద్య అభివృద్ధి, అదేవిధంగా సామాజిక చైతన్యం, అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, రాజ్యాధికారం, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అన్నారు. ఈ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయిన రోజు వీళ్ళ యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనేది మేము పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేయబోతున్నాం. అది దానికి ఒక నిర్వచనం ఏంటంటే తాటికొండ నుండి గోల్కొండ వరకు పాపన్న స్ఫూర్తి యాత్ర, పాపన్న గుట్టల సందర్శన, ఇలాంటి కార్యక్రమాలు, పాపన్న జైత్రయాత్ర అని ఇలాంటి కార్యక్రమాలు కూడా గతంలో చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇప్పుడు ఈ పాపన్న కోటల పరిరక్షణ కోసం కూడా ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి ఈ సంఘం ముఖ్య నాయకులతోటి మన
బబ్బూరి భిక్షపతి అన్న, పులి శివకుమార్ అన్న, మా పొన్నం నారాయణ అన్న, ఇట్లా యువజనులు కూడా చాలామంది ఉన్నారు. బైరు మహేందర్ అని, దండు రాజు అని, అదేవిధంగా మాలెల బాలకృష్ణ, పరకాల రజనీకాంత్, ఇలాంటి కోల విక్రమ్ గౌడు, మరి ఇలాంటి వాళ్ళతోటి ఒక యువజన ఫోర్సు లాగా మరి పాపన ఆలోచనలను ముందుకు తీసుకుపోనికి మా సంఘం ఆధ్వర్యంలో విశేషంగా మేము రానున్న రోజులలో చేస్తాం. దాంతోపాటు కళ్ళు దుకాణాల రక్షణ, వృత్తి రక్షణ, అదేవిధంగా ఈ గౌడ వనదేవతలు కాటమేయ పేరు మీద ప్రతి సంవత్సరం కాటమేయ హరిత ఛాలెంజ్ అని పెట్టాం. మరి ఇలాగా ఈ కల్చర్ను, ఈ సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా మా పెద్దలు బబ్బూరి భిక్షపతి అన్న ఆధ్వర్యంలో గోల్కొండలో కళ్ళు శాఖ అని గత 10 సంవత్సరాల నుండి మా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నాం. మరి అదిన్ని 10 సంవత్సరాలు దాటింది. వచ్చే సంవత్సరం కూడా దాన్ని ఇంకా అన్ని వర్గాలను పిలిచి మరి కళ్ళు శాఖ అనే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తాం. మరి పేద విద్యార్థుల కోసం, గీత కార్మికుల సంక్షేమం కోసం, చెట్ల మీకెళ్ళి పడి చనిపోయిన వాళ్ళకు, వికలాంగులైన వాళ్ళకు కూడా ప్రభుత్వం నుండి రావాల్సిన ఎక్స్రేషియా కానీ, అదేవిధంగా నిధులు కానీ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్సైజ్ శాఖ అనేది ఇంతకుముందుకు గౌడ కమ్యూనిటీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, ఈసారి మరి వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఎలా చూడాలి? అంటే ఎక్సైజ్ శాఖ అనేది ఇప్పుడు మనకు లంకలో పుట్టినోనికి లంక విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు బయటి వ్యక్తులకు ఈ వృత్తి బాగోగులు, కష్ట సుఖాలు తెలివాయి. ఇప్పుడు గొర్రెల కాపరికి ఏ గొర్రె దాని లెక్క ఎట్లా, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అనేది ఆ గొర్రెల కాపరికే తెలుస్తాయి. అదేవిధంగా ఒక చాకలి వృత్తిదారుడు ఉంటాడు, 100 రకాల బట్టలు మూట కట్టుకున్న ఏ ఇంటికి చేరవేయాల్సిన బట్టలు ఆ ఇంటికి చేరవేస్తాడు. అంటే చాకలి వృత్తిదారుని యొక్క ప్రతిభ. అదేవిధంగా ఒక స్వర్ణకారుడు, ఆయన ఇప్పుడు పలాని బబ్బూరి భిక్షపతి విగ్రహం రూపొందించి ఆయనలాగానే తయారు చేయగలిగే ప్రతిభ విశ్వకర్మలకు ఉంటుంది. అదేవిధంగా ఈ గీత కార్మికునికి చెట్టు ఎక్కి దాన్ని కళ్ళు తీసి కిందికి దించి దాన్ని ఏ రకమైన కళ్ళు అందియాలనో గీత కార్మికునికే తెలుస్తుంది. కాబట్టి ఈ వృత్తిలో పుట్టిన ప్రజాప్రతినిధులకు ఈ శాఖను, ఎక్సైజ్ శాఖను అప్పగిస్తే అనేక రకాలుగా విజయాలు మనం పద్మారావు విషయంలో కానీ, శ్రీనివాస్ గౌడ్ విషయంలో కానీ సాధించారు. వాళ్ళు మనకు సాధించిన విజయాలు మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. నీరా బోర్డు కానీ, అదేవిధంగా ఈ చెట్టు పన్ను రద్దు కానీ, హైదరాబాద్ దుకాణాలు తెరిపేయడం కానీ ఇలాంటివి చేశారు. మరి ఈ వర్గాలకు సంబంధించిన సంక్షేమం ఈ వర్గాలకు తెలిసినంతగా మిగతా వర్గాలకు తెలివాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఈ ఎక్సైజ్ శాఖకు ఇప్పుడు మనం ఓడిపోయిన మధుయాస్కి గౌడ్ కానీ, అదేవిధంగా మన బొమ్మ మహేష్ గౌడ్ కానీ ఇలాంటి వాళ్లకు మరి ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళకు ఆ ఎక్సైజ్ శాఖ ఇవ్వగలిగితే ఈ సమాజం సంతృప్తిగా ఉంటుంది. మరి తెలంగాణ కోసం మధుయాస్కి గౌడ్ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడరు. మరి వాళ్ళ సేవలను కూడా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మనకు జనగామ జిల్లాకు బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పాపన్న పేరు పెడతామని చెప్పారు. ఆయన పేరు పెట్టాలని ఈ సందర్భంగా గౌడ ఐక్య సాధన సమితి ప్రభుత్వాన్ని కోరుతుంది. 100 రోజులలో ఏర్పాటు చేయాలి. లేని ఏళ్ళ ఉద్యమ రూపం కూడా మేము ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 30 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులు మొన్నటికి. సో అప్పుడే మీరు గవర్నర్లను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు ఒక మాట మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు జరిగినాయి, ఏమి దృష్టి? ఇప్పుడు కళ్ళు దుకాణాలకు సంబంధించి ఎన్నికల సమయంలోనే ఈ పోలీస్ డిపార్ట్మెంటు మన ఇలాంటి కొన్ని ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కళ్ళు దుకాణాల మీద వాళ్ళు దాడులు చేసి షాంపిల్స్ తీసి గీత కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారు. మరి వారు ఆ విధంగా చేయకుండా ఈ వృత్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా కాపాడిరో కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీలు గౌడ పెద్దలు కూడా ఈ వృత్తిని కాపాడాలని మేము వారికి కోరుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎక్కువగా కళ్ళు తాగాలంటే చెట్టు కిందకి పోయి తాగాలి. వాళ్ళు ఎట్లా బండి మీదనో ఎట్లా పోతారు, వాళ్ళని కూడా తాగేటోళ్ళని భయప్రాంతాలకు గురి చేస్తారు అన్నట్టుకుంటారు. దాని నుంచి ఎగ్జిబిషన్ చేయాలని గతంలో కూడా పోరాటం చేశారు. మరి ఆ పోరాటం కొనసాగుతుందా? అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కళ్ళు మండల కాడ పెట్టి ఇబ్బంది పెట్టిరు. గతంలో కరోనా టైంలో కూడా కొంత ఇబ్బంది జరిగింది. మేము పోరాటాల ద్వారా కళ్ళు మండల కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టొద్దని మేము ప్రభుత్వాన్ని, మా ఎక్సైజ్ మంత్రిని అప్పుడు కోరినాం. దాంతో కళ్ళు మండల కాడ పెట్టడం తగ్గించారు. మరి ఇప్పుడైతే మా దృష్టికి రాలేదు. అలాంటి ఏమైనా వస్తే మాత్రం కళ్ళు మండల కాడ
ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టొద్దు అనేది మేము కోరుతున్నాం. ఎందుకంటే అది సహజ సిద్ధమైన పానీయం కాబట్టి దాన్ని తెరువు పోవద్దు, అది కాపాడాలి. ఎందుకంటే ఈ శీతల పానీయాల కంటే, ఈ కూల్ డ్రింక్ల కంటే, ఈ విదేశీ మద్యం కంటే చాలా స్వచ్ఛమైంది కళ్ళు కాబట్టి ఈ కళ్ళు మండువల దగ్గర వనాలలో పెట్టొద్దని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. గతంలో బార్ షాపులు ఎక్కువ కావడం వల్ల కళ్ళు తాగడం చాలా తక్కువ చేసారు అన్నారు. మరి మునుగోడులో మొత్తం వైన్ షాపులు బార్ షాపులు మూసేసారు మరి ఎమ్మెల్యే. సో అలాంటి సంఘటనలు మంచివే అంటారా మరి ప్రభుత్వాన్ని? అంటే కళ్ళును ప్రోత్సహించాలి, మద్యాన్ని మెల్లమెల్లగా దాని క్రమ పద్ధతిగా ఈ మద్యాన్ని తగ్గించాలి. ఎందుకంటే మనకు మన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కళ్ళును మినహాయించి మద్యపాన నిషేధం చేశారు. అప్పుడు విపరీతమైన కళ్ళు అమ్మకాలు పెరిగినాయి, మనం అది చూసినాం. తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చినాక కళ్ళును నిషేధించి వైన్ షాపులను తెరిచారు. కాబట్టి మనకు రామారావు లాంటి ప్రభుత్వాలు, రామారావు లాంటి వ్యక్తులు ఈ వృత్తిని కాపాడాలి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాదు నగరంలో కళ్ళు అమ్మకాలు పూర్తిగా పడిపోయినాయి. ఒకరోజు ఎంతో వైభవపేతంగా కళ్ళు దుకాణాలు, కళ్ళు డిపోలు ఉండే, మరి ఎంతోమంది 1,00,000 మంది వరకు దాని మీద బతికి ఆధారపడి ఉండేవారు. మరి మెల్లమెల్లగా వృత్తి అమ్మకాలు, కళ్ళు అమ్మకాలు పడిపోతున్నాయి. కాబట్టి ఈ కళ్ళును ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. ఈత వనాలు పెంచాలి, అదేవిధంగా తాటి వనాలు పెంచాలి, కళ్ళు కంపౌండ్లను ఆధునికం చేసి కళ్ళు దాబాల్లాగా రూపొందించి మరి వృత్తిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వృత్తి అనేది వ్యాపారం కాదు, దీని మీద సొసైటీలు ఉంటాయి. ఒక్కొక్క సొసైటీ మీద 1000 మంది 2000 మంది జీవన ఆధారం ఉంటుంది. కాబట్టి దీన్ని వ్యాపార కోణంలో కాకుండా ఈ సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. అట్లా చెప్పండి సార్. క్యాలెండర్ ఉత్సవానికి చాలామంది ముఖ్యులు రావడం జరిగింది, మీరు కూడా పాల్గొన్నారు, ఏమనిపిస్తుంది? మేము ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఓపెనింగ్ చేస్తాము. ఇది మేము సంఘం ఎప్పుడైతే నిర్ణయించినామో అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం క్యాలెండర్ organiస్తాం. ఆరు సంఘంలో ప్రతి జిల్లాలో మనం ఐక్యరాజ్య సమితిలో చేరి వాళ్ళందరూ దీనికి సేవ చేయాలని మేము అందరినీ ఐక్యం చేస్తున్నాం. మా వృత్తి మాది ఏంటంటే మొత్తం సంఘాన్ని ఒకటే చేయాలి, గౌడ్స్లందరూ ఒకటి చేయాలి. ఏ పార్టీలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా కూడా పార్టీకి సంబంధం లేదు, సంఘం మన వృత్తిని కాపాడుకోవాలి. అట్లానే మేము చేస్తున్నాం. అట్లానే మేము మా ముందు వెంకటి నుంచి వస్తున్న ఈ శాఖా కార్యక్రమం, మా వెంకట పెద్ద మనుషులు ఏం చేస్తారంటే కళ్ళు బండి రాగానే శాఖా పోతారు. అలాగే ఈ శాఖా కార్యక్రమం ప్రతి కంపౌండ్లో పోయాలని పోపిస్తున్నాం కూడా. అవును, అట్లాగే మనం ఒక సంవత్సరానికి ఒకసారి ఎల్లమ్మ పోచమ్మ పండుగలు వస్తాయి. మాకు కులదేవత రేణుక ఎల్లమ్మ, ఆమె కోసం కూడా మనం ప్రతి సంవత్సరం గౌడ్లను ఏకం చేసి వాళ్ళకు అన్నదానాలు చేసి కళ్ళు సాగ కార్యక్రమం నిర్వహిస్తాం. మేము మా సంఘం తరఫున నేను స్వయంగా నిలబడి దాని గురించి చేస్తాం. ప్రతి గౌడ్స్కు ఏదైనా ఆపద వచ్చినా కూడా మేము ముందుకు నిలబడతాం, ప్రతి దానికి ఇదేస్తాం. ఏంటంటే సంఘాన్ని ఐక్యత చేయడం కోసం గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ముందు ప్రభుత్వం ఎలాగా మాకు సహకరించిందో ఈ ప్రభుత్వం అలాగే సహకరించాలి. మాకు అప్పుడు ఎలాంటి మాకు ఇది లేకుండా నడిచిన కళ్ళు దుకాణాలు ఎవరికి భయం లేకుండా ఇప్పుడు కూడా మన గౌడ్స్ మంత్రులు ఉన్నారు, కావున వాళ్ళు మనకు సహకరించాలి. మాకు ఏ ఆపద వచ్చినా కూడా నిలబడదామని మాకు పొన్నం ప్రభాకర్ మా హామీ ఇచ్చిండు. అలాగే ఇప్పుడు గౌడ్స్ ఎవరు ఉన్నా కూడా అందరు పోరాడాలని మేము కోరుకుంటున్నాం. ఇట్లనే ఐక్యతతో ఉండాలని ఈ సంఘం కోరుకుంటున్నాం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వారు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి గౌడ్స్కి అందరికీ రిజర్వేషన్ 25% ఇస్తానన్నారు వైన్స్లో, బార్లో. మరి 100 రోజుల్లో మా కార్యాచరణ పెడతా అన్నారు. మేమందరము ఆశగా చూస్తున్నాము ఆ కార్యాచరణ అతి త్వరగా రావాలని.